హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే చిన్న పాపదనమాట, మిడ్డీ టైప్లో ఒకటి లంగా కుడుతున్నా. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. బాగుంది. లంగా బ్లౌజు చున్నీ మొత్తం 3 వచ్చినాయి అన్నమాట. ఇంకా చాలా బాగుంది కాంబినేషన్ అయితే. బ్లౌజు నేను చూపించినానో లేదో నాకైతే గుర్తులేదు. మరి ఇక్కడైతే లంగా ఒకటి కుడుతున్నా. ఇక్కడ ఏంటంటే లంగాకి బెల్ట్ మామూలుగా ఎవరికైనా సరే, పిల్లలకైనా పెద్దలకైనా లంగా బెల్ట్ ఉంటుంది కదా, అంటే కొంచెం పెద్దగైనా యూజ్ అయ్యేటట్టు బెల్ట్ వేసుకుంటారు కదా. ఆ బెల్ట్ ఏంటంటే పైన వేయకూడదు. పైన వేస్తే అసలు లంగకున్న లుక్కే పోతుంది. సో నేనైతే లోపల నుంచి వేస్తున్నాను అన్నమాట బెల్ట్. ఇట్లా అదే ఇక్కడ బెల్ట్ లోపల నుంచి వేసుకుంటే మనకు ఇంకా అది పైన బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఆ జాయింట్ అనేది బ్లౌజ్ కిందికి వెళ్ళిపోతుంది. బెల్ట్ కూడా లోపలికి వేసుకోవాలా. అదే ఇక్కడ చేస్తున్నా నేను. లోపలికి వేసుకున్నామనుకో మనకు బయటికి కనిపించదు అనమాట. అది పైన వేస్తే అసలు లంగకు లుక్కే ఉండదు. అదే ఇదే చూడండి, ఇట్లా లోపల సైడు వేసి ఫస్ట్ బెల్ట్ పెట్టుకున్నాక లంగా కూర్చోబెట్టుకోవాలా. అదే చూసేయండి. ఇట్లా పైన వేయాలన్నమాట. నడుము దగ్గర మనకు బెల్ట్ వస్తుంది చూడండి, అక్కడ వేయాలి బెల్ట్. అదే ఇక్కడ కనిపిస్తుందా మడత, అట్లా మధ్యాహ్నం ఫోల్డ్ చేసుకొని అట్లా బెల్ట్ వేసుకుంటే ఆ బెల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ వేస్తున్నాను అనమాట. పైన బెల్ట్ పెట్టే చోట బెల్ట్ వేయాలి. ఒక్క కుట్టు కాదు, రెండో మధ్యలో ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. అదే ఇక్కడ వేస్తున్నా. రెండో కుట్టు వేయడం వల్ల ఎందుకంటే కొంచెం పెరిగిన తర్వాత ఒక కుట్టు తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత ఇంకో కుట్టు తీసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ 2 కుట్లు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్టా వేసి చూపిస్తా చూడండి. అదే సీదా వేసి చూపిస్తే మీకు కుట్టు జాయింట్ ఎక్కడ ఉండేది అర్థమైపోతుంది ఈజీగా. ఇప్పుడు మనం కూర్చోబెట్టుకోవాలా. ముందు బెల్ట్ పెట్టుకున్నాకనే కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఇంకా అప్పుడే నీట్గా ఉంటుంది. లంగా కూడా మనకు పైన అసలు ఏం కనిపించదు, బెల్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. అది కాక బ్లౌజ్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అనమాట. చూడండి, అర్థమవుతుందా? ఇట్లా బ్లౌజ్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అక్కడ జాయింట్ అదే కుట్టేసిన విషయం కూడా తెలీదు ఎవరికి కూడా, లోపలికి ఉంటుంది అనమాట. కనిపిస్తూ ఉందా? ఇట్లా ఉంటే నీట్గా ఉంటుంది అనమాట లంగా. ఇంకా లోపల ఒక కుట్టు 2 కుట్లు వేసుకున్నాం అనుకో, మధ్యన ఒకటి, ఇంకా ఫస్ట్ పై కుట్టు తర్వాత ఇంకో కుట్టు ఇప్పుకోవచ్చు. పిల్లలు పెరుగుతుంటే అట్లా స్టిచెస్ తీసుకుంటే లంగా పెద్దగా అవుతుంది. బాగుంటుంది ఇట్లా ఉంటే, నీట్గా కూడా ఉంటుంది అనమాట. ఇట్లా పైన ఇప్పుడు కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టుకొని ఇంకా ఎలాస్టిక్ బెల్ట్ పెట్టేయమన్నారు వాళ్ళు. అదే ఇక్కడ జరుగుతుంది. ఫ్రిల్ పెడుతున్నాను ఇప్పుడు, చూసేయండి.
చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా. ఇంకా బెల్ట్ కనపడదు మనకు, చూడండి అది జాయింట్ లాగా ఉంటుంది కానీ అది కూడా పైన బ్లౌజ్ వస్తుంది కాబట్టి మనకు కనిపించదు. ఇట్లా 2 కుట్లు వేసుకుంటే ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొకటి ఇప్పుకోవచ్చు. ఇట్లా లంగా అయితే చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు స్టిచ్చెస్ తీసుకుని కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అదే ఇక్కడ నడుము సైజ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు బెల్ట్ పెట్టుకోవచ్చు, బాడీ పెట్టుకోవచ్చు. ఇంకా కస్టమర్స్ చాయిస్ అనమాట, వాళ్ళు ఏం చెప్తే అది పెట్టేయచ్చు. వాళ్ళేమో ఎలాస్టిక్ బెల్ట్ పెట్టమన్నారు. అదే ఇక్కడ ఇంకా ఎలాస్టిక్ బెల్ట్ పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఫ్రిల్ అది అయిపోయింది కదా. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. బాటిల్ ఏమో అడ్డం ఉంది, నేను చూపించాలి కదా మీకు అనేసి. నడుమేమో తక్కువ వచ్చిందేమో మళ్ళీ తీసి మళ్ళీ బెల్ట్ పెట్టినట్టున్నా. చూడండి ఇందాకటికి ఇప్పటికి పెద్దగా ఉంది కదా, ఎందుకంటే ఎలాస్టిక్ పెడితే మనకు దగ్గరకు వస్తుంది కదా కుచ్చు. సో ఇది కొంచెం పెద్దగా పెట్టుకోవాలా. అట్లా ఎలాస్టిక్ క్లాత్ కుట్టుకొని పైన బెల్ట్కు దాంట్లో ఎలాస్టిక్ ఎక్కిచ్చేసి దీనికి పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అది ఎలాస్టిక్ ఎక్కిస్తే షింక్ అవుతుంది కదా. ఇంకా అదే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఇంకా అందులో ఎలాస్టిక్ ఎక్కిచ్చేసేసుకొని, అంటే వాళ్ళ నడుము సైజు మనం మెజర్ తీసుకుంటాం కదా, ఆ సైజు మీద ఎలాస్టిక్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఆ పొడవు కుట్టు పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఎక్కిచ్చేసేసి దాన్ని తీసి ఈ లంగకి కుచ్చు పెట్టుకున్నాం కదా మనం ఇందాక, దానికి జాయింట్ పెట్టేసుకొని లోపల లైనింగ్ అతికిచ్చేయడమే, అంతే. లంగా ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. చూసేయండి ఎట్లా కొడుతున్నా అనేది. ఇలా ఎలాస్టిక్ మధ్యలోకి ఎక్కించుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎట్లా మనం లాగుతుంటే సాగుతుంది. దీన్ని జాయింట్ పెట్టేసి దానికి అతికిచ్చేసేసుకోవడమే. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది లంగా. ఇట్లా ఇంకా లంగాకి ఫస్ట్ జాయింట్ పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని చూడండి మనం కరెక్ట్గా ఎక్కడ పెట్టాలనేది ఫస్ట్ నీట్గా చెక్ చేసుకొని అతికించుకోవాలా. ఎందుకంటే ఎక్కువ తక్కువ అటు ఇటు అవ్వకూడదు అనమాట. అప్పుడే కదా లంగా మనకు నీట్గా కనపడేది. సో కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా అతికించుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. అది ఎక్కడ జరుగుతుంది చూడండి. నీట్గా పెట్టుకుంటే ఇంకా అప్పుడు బాగుంటుంది అన్నమాట. కొంచెం ఎలాస్టిక్ అట్లా లాగుతూ జాయిన్ చేసుకోవాలా. అయిపోయింది చూడండి. లాగే కొద్దీ నీట్గా కనిపిస్తుంది, కుచ్చు కూడా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం పిల్లల్లా అయినా చేసినా నడుము పట్టాలి కదా. సో అందుకని అట్లా ఒకసారి లాగి చెక్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. అసలు నాకు ఇవి చాలా బాగా వస్తాయిలేండి. ఎప్పుడు కుట్టినా అసలు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. బాగా కుట్టి అలవాటు అయిపోయింది. ఇట్లా ఎలాస్టిక్ అయితే చాలానే ఈజీగానే చేసేయగలను ఇట్లా ఎలాస్టిక్ పెట్టించి. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్కి ముందర ఎలాస్టిక్, అట్లా ఎలాస్టిక్ చాలా కుట్టేదాన్నిలే ఇంతకుముందు. పెయింటింగ్ లంగాలు వచ్చేటివి అవన్నీ కూడా ఇట్లా స్కర్ట్లు కుట్టేటప్పుడు నడుముకి ఎలాస్టిక్ అనమాట. ఈజీగా నీట్గా చేసేదాన్ని చాలా బాగా ఒకప్పుడు. ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ వల్ల అసలు కళ్ళు మూసుకొని కుట్టగలను ఇవన్నీ కూడా. ఇంకా బ్లౌజ్ కుట్టాలి. బ్లౌజ్ కూడా కటింగ్ అయిపోయింది అనుకుంటా.
బ్లౌజ్ ఒక్కటి కుట్టేస్తే ఇంకా పని అయిపోతుంది. వాళ్ళకు బర్త్డే ఉంది పాపం, ఇంకా ఇచ్చేయాలా. లంగా ఒక్కటి అయిపోయింది, ఇంకా బ్లౌజ్ ఒక్కటి ఇచ్చేసినామంటే ఇది అనమాట బ్లౌజు. చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది ఏంటి నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అనుకుంటా. లంగా తర్వాత నేను మళ్ళీ షూట్ చేసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ది చేస్తున్నాను. బ్లౌజ్ కూడా అయిపోయి వచ్చింది, ఎందుకంటే బర్త్డే ఉందన్నమాట వాళ్ళది. సో అందుకని తొందరగా కుట్టాలనే ఉద్దేశంతో అది షూట్ చేయలేకపోయినా. నీకు నీట్గా రెడీ అయినాక కూడా మర్చిపోయినాను.